వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా చాప్టర్ నెంబర్ 7 అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీలో 6th టాపిక్ గా అప్లోడ్ చేయబడుతున్న ఎక్సర్సైజ్ 7.2 పార్ట్ 1 లో భాగంగా ఈ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి 1 to 5 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ని మనం తెలుగు వివరణతో నేర్చుకుందాం. So let us start exercise 7.2. First problem. Find the coordinates of the point which divides the join of -1 7 and 4 -3 in the ratio 2:3. సో మనం సెక్షన్ ఫార్ములా బేస్ చేసుకుని చేసే ఎక్సర్సైజ్ ఇది. మనం ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ఆ పాయింట్ ఈ రెండింటిని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో 2:3 రేషియోలో డివైడ్ చేయాలి. సో ఇటువంటి ప్రాబ్లం కి మనకి తెలిసిందే, ముందు ఇచ్చినటువంటి 2 పాయింట్స్ కూడా మనం మెన్షన్ చేద్దాం. వీటికి ఏదైనా నేమ్ ఇస్తే సపోజ్ A -1 7, B 4 -3. So the given 2 points are A and B. Let a point P divides AB in the ratio 2:3. సో ఇక్కడ P అనేటువంటి పాయింట్ ఈ రెండింటిని 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. ఆ పాయింట్ ని ఇప్పుడు మనం కనుక్కోవాల్సి ఉంది. సో మనకి ఒక పాయింట్ ఒక లైన్ సెగ్మెంట్ మీద ఆ ఎండ్ పాయింట్స్ మధ్య ఇంటర్నల్ గా ఉంటూ సమ్ రేషియోలో డివైడ్ చేస్తే ఈ పాయింట్ ను కనుక్కోవడానికి ఆల్రెడీ మనం గత వీడియోలో చేసాం. సెక్షన్ ఫార్ములా అనేది మనం డెరైవ్ చేసాం. సో బై సెక్షన్ ఫార్ములా P ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. సో ఈ ఫార్ములాను ఆల్రెడీ మనం రాబట్టాం. సో ఎప్పుడు రేషియో ఇచ్చినా 2 ఎండ్ పాయింట్స్ ఒక రేషియో ఇచ్చి ఆ రేషియోలో డివైడ్ చేసేటువంటి పాయింట్ ను కనుక్కోమన్నప్పుడు ఈ సెక్షన్ ఫార్ములా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫార్ములా ముందుగా మనం రాసుకున్నాం. ఇప్పుడు P అనే పాయింట్ ను కనుక్కోవడానికి ఈ 2:3 రేషియోని తీసుకుంటే దీన్నే మనం దేంతో కంపేర్ చేసుకోవచ్చు, m1 m2 తో కంపేర్ చేయవచ్చు. సో m1 m2 తో కంపేర్ చేస్తూ ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేద్దాం. దేర్ఫోర్ P ఈక్వల్ టు, ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ మనం వరుసగా రాస్తే m1 ఇంటూ x2. చూడండి ఇక్కడ x1 y1 x2 y2 గా వీటిని కంపేర్ చేసుకుంటే m1 అంటే 2, m2 అంటే 3 మనం సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో m1 ఇంటూ, సో ఇట్ ఈస్ 2 ఇంటూ x2. చూడండి x1 y1 x2 y2 అంటే x2 అంటే ఇక్కడ 4 అవుతుంది. సో 2 ఇంటూ 4 ప్లస్ m2 ఈజ్ 3. సో రేషియోలో సెకండ్ టైం m2 అంటే ఇంటూ x1 అంటే ఫస్ట్ పాయింట్ లోని ఫస్ట్ వాల్యూ. సో ఇట్ ఈస్ -1. సో 2 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ -1 బై m1 ప్లస్ m2 అన్నప్పుడు ఈ టోటల్ చేయాలి కాబట్టి మనం 2 ప్లస్ 3 అని వచ్చింది. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు రైట్ m1y2 ప్లస్ m2y1. అంటే ఇక్కడ x2 x1 ప్లేస్ లో ఈసారి y2 y1 రావాలి. సో m1 అంటే అగైన్ మళ్ళీ 2 ఇంటూ y2 ఈజ్ చూడండి x1 y1 x2 y2 అంటే మనకి -3. సో 2 ఇంటూ -3 ప్లస్ 3 ఇంటూ అంటే m2 ఇంటూ y1. సో y1 అంటే చూడండి ఫస్ట్ దాంట్లో ఉన్న y వాల్యూ అంటే 7 బై m1 ప్లస్ m2 ప్లేస్ లో యాజ్ ఇట్ ఈస్ గా 2 ప్లస్ 3. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే క్వశ్చన్ లో అడిగినటువంటి పాయింట్ ని మనం కనుక్కున్నట్టు. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మనం ఈ ఇంటూస్ పూర్తి చేస్తే 2 ఇంటూ 4 2 4s are 8. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 3 1s are 3. సో 8 minus 3 by 2 plus 3 వాల్యూ ఈజ్ 5 కామా నెక్స్ట్ y కోఆర్డినేట్ 2 ఇంటూ -3 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 2 3s are 6. సో ఇట్ ఈస్ -6 ప్లస్ 3 7s 3 into 7 it is 21 by 2 plus 3 is 5. So again మనం ఇంకా సింప్లిఫై చేస్తే 8 minus 3, so by subtraction we got 5. So 5 by 5 comma -6 plus 21. సో ఇది కూడా సబ్ట్రాక్షనే, 21 ప్లస్ ఎక్కువ ఉంది దాంట్లో 6 మైనస్ చేయాలి. 21 లో 6 మైనస్ చేస్తే 15. సో 15 by 5. సో మనకి P వాల్యూ 5 by 5 అంటే 1 అని తెలుసు. 5 లో 5 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 15 లో 5 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇది 1 టైం అయితే ఇది 3 టైమ్స్. సో మనకి రిక్వైర్డ్ పాయింట్ ఏదైతే మనం కనుక్కోమన్న పాయింట్ ఉందో ద రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ 1,3 అని మెన్షన్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 2. Find the coordinates of the points of trisection of the line segment joining 4 -1 and -2 -3. సో ఇక్కడ ట్రైసెక్షన్ అనేటువంటి వర్డ్ ని మన స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించాలి. ట్రైసెక్షన్ అంటే 3 సమభాగాలుగా చేయడం.
సో ఏ పాయింట్స్ అయితే ఈ లైన్ సెగ్మెంట్ ని, అంటే సపోజ్ ఈ 2 పాయింట్స్ ఏ అండ్ బి అనుకుంటే ఈ లైన్ సెగ్మెంట్ ని 3 సమభాగాలుగా చేసేటువంటి పాయింట్స్ ని మనం కనుక్కోవాల్సి ఉంది, వాటి కోఆర్డినేట్స్ చెప్పాలి. సో దీన్ని ఒక చిన్న పిక్చర్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ సెగ్మెంట్ ఈ విధంగా ఉంది అనుకోండి. 4 -1 -2 -3 గ్రాఫ్ లో మనం గుర్తిస్తే ఒక పాయింట్ ఏ ఒక చోట బి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ ఏ అనేది ఇక్కడ ఉంటే సెకండ్ పాయింట్ బి అనేది ఈ విధంగా వచ్చింది అనుకోండి. 4 -1 -2 -3 ఈ విధంగా గుర్తించాం. ఇప్పుడు ఈ ఏబి లైన్ సెగ్మెంట్ ని ట్రైసెక్షన్ చేయడం అంటే దీన్ని కరెక్ట్ గా 3 సమభాగాలుగా విడగొట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడిల్ లో ఒక 2 పాయింట్స్ ఉండి టోటల్ గా 3 పార్ట్స్ ఈక్వల్ గా ఏర్పడాలి. అంటే చూడండి ఈ 3 భాగాలు కూడా సమానమై ఉండాలి. ఆ మిడిల్ లో అందుకే అప్పుడు మరొక 2 ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. వాటినే మనం పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. సో వీటికి ఒక నేమ్ ఇద్దాం. సపోజ్ ఏ నుంచి స్టార్ట్ చేసాం కనుక ఇక్కడ ఫస్ట్ పాయింట్ పి అండ్ సెకండ్ పాయింట్ క్యూ అనుకుందాం. ఇక్కడ ఇంకొకటి మనం ట్రైసెక్షన్ ఆర్డర్ లో ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఏ ఆర్డర్ లో తీసుకున్నామో ఆ రేషియో మనం రాయాలి. కాబట్టి ఇది ఏ అని ఇక్కడ పేరు పెట్టాము అంటే ఏబి వైపుగా మనం చూసినప్పుడు ఫస్ట్ పి వస్తుంది, ఆ తర్వాత క్యూ వస్తుంది. సో ఇటు ఏ నేమ్ ఇచ్చుకుంటే మనం ఇదే ఆర్డర్ లో ఫస్ట్ క్యూ వచ్చినట్టు, తర్వాత పి వచ్చినట్టు. సో ఈ విధంగా ఏబిని మనం తీసుకున్నప్పుడు ఈ పిక్యూ అనే పాయింట్స్ మనం ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే వీటిని రేషియో పరంగా మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి, అంటే ఇక్కడ బిక్యూ ఎంత ఉందో క్యూపీ అండ్ ఏపీ 3 ఆర్ ఈక్వల్ పార్ట్స్. సో ఇక్కడ సపోజ్ ఈ పార్ట్ మనం కే అనుకుంటే ఇటు 1k ఉంటే ఇటు 2k ఉంటుంది. అలాగే క్యూకి ఇటువైపు 2ks ఉంటే ఇటు 1k ఉంటుంది. కాబట్టి ఈ రేషియో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఇవి సమానం అంటే సగభాగం చేయకుండా పీక్యూలు ఒకవైపు 1 పార్ట్ మరొక వైపు 2 పార్ట్స్ ఉంటాయి కనుక పీ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:2 అంటాం. క్యూ డివైడ్స్ ఏబి 2:1 అవుతుంది. అంటే ఒకటి 1:2 రేషియోలో డివైడ్ చేస్తే మరొకటి 2:1 రేషియోలో మనకి డివైడ్ చేస్తుందని చెప్పవచ్చు. సో ముందుగా మనం ఇచ్చిన 2 పాయింట్స్ కి ఏబి అనే నేమ్ ని మెన్షన్ చేద్దాం. సో ఏ 4 -1, బి -2 -3 అండ్ పిక్యూ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ఏబి. ఫస్ట్ మనం మెన్షన్ చేసింది ఈ పిక్చర్ లో చూపిస్తున్నట్టుగా ఏబిలు 2 పాయింట్స్ మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ లో ట్రైసెక్షన్ పాయింట్స్ ని మనం పిక్యూ గా పేరు పెట్టాం. అయితే ఇక్కడ మీకు నేను రైట్ టు లెఫ్ట్ చూపించడానికి ఇంకొక కారణం, ఒక రకంగా గ్రాఫికల్ గా మనం కంపేర్ చేసిన 4 -1 కి -2 -3 రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కనుక ఈ విధంగా చూపించాం. ఎలా అయినా స్టూడెంట్స్ చూపించుకోవచ్చు. సో మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఏ ఇటు బి ఇటు పెట్టుకుని ఇక్కడ పీక్యూలు రాసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ ఈ పాయింట్స్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం పీని క్యూని కనుక్కోవాలి. అంటే పి ఎలా డివైడ్ చేస్తుంది మనం చూస్తే చెప్పాం కదా, ఇటువైపు ఏ వైపు 1 పార్ట్ ఉంటే బి వైపు 2 పార్ట్స్ ఉంటాయి. సో పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:2 అంటాం. సో పి వల్ల ఏ వైపు 1 పార్ట్ ఏర్పడితే మిగిలిన వైపు 2 పార్ట్స్ వస్తాయి. మనం తీసుకున్న ఆర్డర్ ఏ ఫస్ట్ పాయింట్ గా తీసుకున్నాం కాబట్టి 1:2 రేషియోలో దీన్ని విడగొడుతుంది అంటాం ఏ వైపుగా చూసినప్పుడు. నెక్స్ట్ ఇదే విధంగా క్యూ అయితే 2:1. సో ఫస్ట్ మనం పి వాల్యూ కనుక్కోవాలి కోఆర్డినేట్స్. దానికోసం రేషియో మనకి ఇచ్చినప్పుడు వాడేటువంటి సెక్షన్ ఫార్ములాని మనం రిమైండ్ చేసుకుందాం. సో బై సెక్షన్ ఫార్ములా P equal to m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. So section formula derivation prakaram, to find any point P which divides the line segment in the ratio m1:m2, we have to use this formula. Now ikkada 1:2 ane danni ippudu manam denuga teesukochu, m1:m2 తో కంపేర్ చేయవచ్చు. సో m1 అంటే 1, m2 అంటే 2 గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయవచ్చు. x1 y1 x2 y2 బదులు ఇచ్చిన 2 పాయింట్స్ ఏబిలు మనకి పనికొస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసి రాస్తే p is equal to the coordinates of p, ఫస్ట్ x కోఆర్డినేట్ m1 x2. చూడండి m1 అంటే ఇక్కడ 1 మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 ఇంటూ ఈ బ్రాకెట్ లోనే మళ్ళీ చిన్న చిన్న మల్టిప్లికేషన్స్ ఉన్నాయి కనుక ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ వాడుతున్నాం. x2 అంటే చూడండి సెకండ్ పాయింట్ లో ఉన్న x2 అంటే ఇదే ఆర్డర్ తీసుకోవాలి, x1 y1 x2 y2. x2 మీన్స్ -2. సో 1 into -2 ప్లస్ m2 మీన్స్ 2. చూడండి m2 ప్లేస్ లో 2 ఉంది. సో 2 into x1 అంటే చూడండి ఫస్ట్ ఉన్నటువంటి x ప్లేస్ అంటే 4. సో 2 into 4 by m1 plus m2. సో ఇట్ ఈస్ 1 plus 2. ఇక్కడ m1 plus m2 ప్లేస్ లో 1 plus 2. ఇన్ ద సేమ్ వే m1 y2 plus m2 y1 అంటే 1 తో y2 ని 2 తో y1 ని చేయాలి. సో 1 into y2 అంటే ఎంత చూడండి, సెకండ్ పాయింట్ లోని లాస్ట్ కోఆర్డినేట్ అంటే -3. 1 into -3 ప్లస్ 2 into y1 అంటే ఫస్ట్ పాయింట్ లోని సెకండ్ కోఆర్డినేట్. సో ఇట్ ఈస్ -1. సో 2 into -1 by 1 plus 2.
సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే p యొక్క కోఆర్డినేట్స్ మనం కనుక్కున్నట్లు. సో ఇక్కడ ఈ మల్టిప్లికేషన్స్ ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ చేస్తే 1 into -2. 1 into -2 is -2 plus 2 into 4. So 2 4s are 8 by 1 plus 3 is 1 plus 2 is 3. Next 1 into -3. So it is -3. Next plus 2 into -1. Plus into minus. So we got minus 2 1s are 2 by 1 plus 2 is 3. So anyhow p coordinates మనం గమనిస్తే -2 plus 8 అంటే చూడండి 8 లో 2 మైనస్ చేసినట్లు. సో ఇట్ ఈస్ జస్ట్ 6 by 3 comma -3 -2 both are negative terms, so we have to add them. యాడ్ చేసినప్పుడు సింబల్ మారదు, సో -5 by 3. బట్ ఇక్కడ 3 అనేది 6 లో 2 టైమ్స్, ఇక్కడ క్యాన్సిల్ కాదు. సో p యొక్క కోఆర్డినేట్స్ ఏమని చెప్పొచ్చు మనం 2 -5 by 3. సో వన్ ఆఫ్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్ ఈస్ 2 -5 by 3. బట్ ఈ ప్రాబ్లం లో ట్రైసెక్షనల్ పాయింట్స్ రెండు ఉంటాయి కనుక p కనుక్కోవడంతో ప్రాబ్లం పూర్తి కాదు. నెక్స్ట్ q కనుక్కోవాలి. సో ఇది 1:2 అయినప్పుడు q ఎంత అవుతుంది 2:1 రేషియో అవుతుంది. చూడండి ఒకవైపు ఏ వైపు 2 పార్ట్స్ ఉంటే బి వైపు 1 పార్ట్ ఉంది. సో q డివైడ్స్ ab ఇన్ ద రేషియో 2:1. సో ఇంతకు ముందు 1:2 ని m1:m2 గా తీసుకున్నట్లుగానే ఇప్పుడు 2:1 ని మనం m1:m2 గా తీసుకోవాలి. సో మళ్ళీ కూడా ఏం చేస్తాం, మనం బై సెక్షన్ ఫార్ములా మనం q ని కూడా రాసుకుంటాం. సో q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సేమ్. సో సేమ్ ఫార్ములా మనం యూజ్ చేస్తున్నాం, బట్ ఏం చేంజ్ అయ్యాయి ఇక్కడ m1 m2 ప్లేసెస్ మాత్రమే చేంజ్ అయ్యాయి. 2 1 ఒక రకంగా చెప్పాలంటే p కోఆర్డినేట్స్ చూసి ఇది రాయవచ్చు. మనం 1 ప్లేస్ లో 2 2 ప్లేస్ లో 1 మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇదే ఆర్డర్ లో చూడండి m1 x2 అంటే ఇక్కడ 2 ఇక్కడ 1 రావాలి కనుక 2 into -2 దాన్ని చూస్తే ఇది రాయవచ్చు 2 into -2 ప్లస్ 1 into 4. చూడండి ఇక్కడ 2 1 తారుమారు చేసాం బై 2 plus 1. ఇక్కడ m1 plus m2 ఇదే ఆర్డర్ లో రాస్తే 2 plus 1. ఇది మాత్రం చేంజ్ కాదు. అలాగే ఇక్కడ ఇంతకు ముందు 1 into -3 ఉంది, ఇప్పుడు ఏమవుతుంది 2 into -3. సో 2 into -3 ప్లస్ 1 into -1 బై 2 plus 1. సో వీటిని ఆల్రెడీ ఒక కోఆర్డినేట్ మనం కనుక్కున్నప్పుడు దాని ఆధారంగా జస్ట్ m1 m2 ఇంటర్చేంజ్ చేస్తూ రెండోది రాయవచ్చు. మరి ఇప్పుడు కూడా ఈ q ని మనం సింప్లిఫై చేస్తే నెక్స్ట్ స్టెప్ లో 2 into -2 చూడండి 2 -2s are -4 ప్లస్ 1 into 4 is 4 by 3. సో ఇది 4 అయింది, ఇది -4 అయింది. నెక్స్ట్ 2 into -3 2 into -3 is -6 ప్లస్ into minus 1 into 1 is 1. సో -1 by 3. సో ఫైనల్లీ -4 plus 4 -4 plus 4 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ 0 అంటే 0 by ఎనీథింగ్ 0 అవుతుంది. నెక్స్ట్ -6 -1 అంటే బోత్ ఆర్ నెగటివ్ టర్మ్స్ కాబట్టి -7 by 3. సో 0 by 3 మనం ఫ్రాక్షన్ నో నీడ్ కాబట్టి 0 -7 by 3 అనేది రెండవ ట్రైసెక్షనల్ పాయింట్ గా మనం చెప్పవచ్చు. 0 by ఎనీథింగ్ ఎనీ నాన్ జీరో నెంబర్ ఈజ్ 0 -7 by 3 అనేది మనకి క్యాన్సిల్ కాదు కాబట్టి ఇది సింప్లిఫైడ్ ఫార్మ్. సో టోటల్ గా మనకి ట్రైసెక్షనల్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి, రెండు ఉంటాయి, ఒకటి p మరొకటి q. ఫైనల్ గా కన్క్లూజన్ లో ఆన్సర్ మనం మెన్షన్ చేద్దాం. ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ గివెన్ లైన్ సెగ్మెంట్ ఆర్ ఏమేమి రాయొచ్చు ఇక్కడ 2 -5 by 3 అనేది ఒక ట్రైసెక్షనల్ పాయింట్ అయితే మరొకటి 0 -7 by 3. సో ఈ నేమ్స్ మనం ఏ విధంగా పెట్టుకున్నప్పటికీ చివరికి రావాల్సినటువంటి రెండు ట్రైసెక్షనల్ పాయింట్స్ ఈ రెండుగా మనం గుర్తించవచ్చు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ట్రైసెక్షన్ అంటే 1:2 అండ్ 2:1 రేషియోలో విడగొట్టే పాయింట్స్ గా మనం తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 3. సో ఇక్కడ పిక్చర్ ని బేస్ చేసుకున్నటువంటి ప్రాబ్లం ఇది. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఫిగర్ 7.12 లో ఈ పిక్చర్ ని బట్టి అడిగినటువంటి క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేయాలి. టోటల్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్డ్ ఏబిసిడి ఇవ్వబడింది. అలాగే దీని మీద గ్రాఫ్ మోడల్లో మనకి ఈ విధంగా నెంబర్స్ వేసి లైన్స్ డ్రా చేయబడ్డాయి. 2 ఫ్లాగ్స్ ఇద్దరు పర్సన్స్ ఇక్కడ పోస్ట్ చేసినట్లుగా మనకి ఇవ్వబడింది. సో క్వశ్చన్ మనం ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. టు కండక్ట్ స్పోర్ట్స్ డే యాక్టివిటీ ఇన్ అవర్ రెక్టాంగులర్ షేప్డ్ స్కూల్ గ్రౌండ్ ఏబిసిడి, లైన్స్ హ్యావ్ బీన్ డ్రాన్ విత్ చాక్ పౌడర్ at a distance of 1 meter each. 100 flower pots have been placed at a distance of 1 meter from each other along AD as shown in figure 7.12. Niharika runs 1/4 the distance AD on the second line and posts a green flag. Preet runs 1/5 the distance AD on the 8th line and posts a red flag. What is the distance between both of the flags? If Rashmi has to post a blue flag exactly halfway between the line segment joining the two flags, where should she post her flag? సో ఇక్కడ క్వశ్చన్ మొత్తం
కొంచెం క్లిష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ మనం జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పిక్చర్ ని బేస్ చేసుకుని ఆ ప్లేస్మెంట్స్ ని ఇక్కడ ఇచ్చిన వాటితో కంపేర్ చేసుకుని కోఆర్డినేట్స్ గా మారిస్తే ఒక ఈజీ ప్రాబ్లమే అవుతుంది ఇది. సో జాగ్రత్తగా మనం క్వశ్చన్ లో ఇచ్చినటువంటిది విషయాన్ని అర్థం చేసుకోవాలి. ముందుగా ఒక స్పోర్ట్స్ డే యాక్టివిటీ కండక్ట్ చేయడం కోసం ఇక్కడ స్కూల్ గ్రౌండ్ ఏబిసిడి షేప్ లో ఉంది. లైన్స్ ఈ విధంగా గీపడ్డాయి చాక్ పౌడర్ తో. ఇక్కడ ఆ డిస్టెన్స్ 1 మీటర్ ఈచ్ అని ఉంది. అంటే లైన్ కి మధ్య గ్యాప్ మనకి 1 మీటర్ ఉంది అని ఇవ్వబడింది. ఇటు గాని 1 మీటర్ గ్యాప్ లో లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎవ్రీ నెంబర్ డినోట్స్ 1 యూనిట్ ఈక్వల్ టు 1 మీటర్. అంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ నుంచి 2 మీటర్స్ ఉందండి, 3 ఉంటే 3 మీటర్స్, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ 100 ఫ్లవర్ పాట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ ఫ్రమ్ ఈచ్ అదర్ అలాంగ్ ఏడి. ఈ ఏడి అనేటువంటి లైన్ వెంబడి, ఈ ఏడి అనే లైన్ వెంబడి కూడా మొత్తం పూల కుండీలు ఫ్లవర్ పాట్స్ అనేవి మొత్తం ఎన్ని ఉంచబడ్డాయని ఉంది, 100 ఉన్నాయి. కానీ డిస్టెన్స్ ఎంతలో ఉన్నాయి, 1 మీటర్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇక్కడే మనం ఒక విషయం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఇండైరెక్ట్ గా ఈ డిస్టెన్స్ మనకి ఇచ్చినట్లే. ఇక్కడ మనకి 10 నెంబర్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి. కానీ ఏ నుంచి డి వెంబడి ఈ ఉన్న నెంబర్స్ ఎన్ని అంటే టోటల్ గా 100 అని అక్కడ ఇవ్వబడింది. 100 ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. అవి మాత్రమే, కొన్ని మాత్రం మనకి ఇక్కడ చూపించడం జరిగింది. వాటి మధ్య డిస్టెన్స్ 1 మీటర్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 1, 2, 3 చొప్పున మొత్తం 100 మీటర్స్ అయితే ఏడి వస్తుందని అర్థం. సో మనం అర్థం చేసుకోవాల్సింది టోటల్ గా ప్రాబ్లం లో ఫస్ట్ మనం రాసుకోవాల్సిన ఒక పాయింట్ గివెన్ దట్ ఏడి ఈక్వల్ టు 100 మీటర్స్. చూడండి ఏడి అనేటువంటి పార్ట్ ఎంత ఉంటుందంటే 100 మీటర్స్ ఉంటుందని మనకి ఆల్రెడీ ఇవ్వబడింది. ఇక డిస్టెన్స్ 1 మీటర్ ఉన్నాయి ఈ ఫిగర్ లో చూపించినట్లుగా. నెక్స్ట్ చూద్దాం. నిహారిక రన్స్ 1/4 the distance AD on the second line and posts a green flag. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ లైన్ ఇలా మనకి ఇక్కడ 10 లైన్స్ మిడిల్ లో చూపించబడ్డాయి ఏకి బికి. ఈ సెకండ్ లైన్ లో నిహారిక అనేటువంటి పర్సన్ పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తింది ఇక్కడ వివరించండి. ఏడి డిస్టెన్స్ లో 1/4 అంటే క్వార్టర్ పార్ట్, పావు భాగం మాత్రమే పరిగెత్తింది ఎక్కడ, సెకండ్ లైన్ లో. తర్వాత అక్కడ ఒక గ్రీన్ ఫ్లాగ్ ని పాతడం జరిగింది. ఒక గ్రీన్ ఫ్లాగ్ ని అక్కడ ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఇదే విధంగా ప్రీత్ అనే ఇంకో పర్సన్ రన్స్ 1/5 ద డిస్టెన్స్ ఏడి ఆన్ ద 8th లైన్. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఏకి బికి మధ్యలో ఉన్న 8th లైన్ లో ఈ ప్రీత్ పరిగెత్తి ఎంత దూరం, 1/5 అంటే ఇక్కడ ఏడీలో 4వ వంతు భాగం ఈ అమ్మాయి పరిగెడితే 5వ వంతు భాగాన్ని ఇతను పరిగెత్తాడు. అక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ ఉంచడం జరిగింది. సో ఇక్కడ ఈ ఫస్ట్ పొజిషన్ గ్రీన్ ఫ్లాగ్ ఉన్న పొజిషన్ అయితే ఈ సెకండ్ ది రెడ్ ఫ్లాగ్ ఉన్న పొజిషన్. ఆ పొజిషన్స్ ని పాయింట్స్ కోఆర్డినేట్స్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇది యూజ్ అవుతుంది. చూడండి ఏడి టోటల్ గా 100 మీటర్స్. మరి ఏడి 100 మీటర్స్ అయినప్పుడు ఈ లైన్ ఎవ్రీ కాలంలో ఉన్న లైన్ కూడా 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఫస్ట్ ఫ్లాగ్ ఉన్న పొజిషన్ చూస్తే ఎంత దూరం అని ఇవ్వబడింది, ఇక్కడ 1/4 ద డిస్టెన్స్. అంటే అసలు ఏడీలో 1/4 అంటే ఎంతో మనం క్యాల్కులేట్ చేద్దాం. సో ఇక్కడ 1/4 ఆఫ్ ఏడి అని నేను రాశాను. అంటే ఏడీలో మనకి ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా 1/4 ఆఫ్ ఏడి అంటే ఏం చేయాలి మనం, 1/4 ఆఫ్ అంటే ఇంటూ 100 చేయాలి. బికాస్ ఇక్కడ ఏడి అంటే 100 మీటర్స్. మరి 100 లో పావు భాగం అంటే 1/4 ఇచ్చినప్పుడు ఈ ఫ్రాక్షన్ బై 4 100 లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 25 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ 25 మీటర్స్ అని అర్థం. అంటే ఈ గ్రీన్ ఫ్లాగ్ ఉన్నటువంటి పొజిషన్ ఈ సెకండ్ లైన్ లో బాటం నుంచి ఎంత దూరంలో ఉంటుంది, 25 మీటర్స్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనకి ఈ రెడ్ ఫ్లాగ్ ఉన్నటువంటి పొజిషన్ మనం చూస్తే అంటే ఇది 1/5. సో దీన్ని 1/5 ఆఫ్ ఏడి అని చెప్పి అందాం. సో 1/5 ఆఫ్ ఏడి అంటే ఎంతో కూడా మనం కనుక్కుంటే 1/5 ఇంటూ 100. సో ఇక్కడ 4th పార్ట్ కాబట్టి 4 క్యాన్సిల్ అయింది. 5th పార్ట్ లో ఈ 5 100 లో కూడా క్యాన్సిల్ అవుతుంది. మనకు తెలుసు 20 టైమ్స్. సో ఇట్ ఈస్ జస్ట్ 20 మీటర్స్. సో ఇప్పుడు మనం ఓ రకంగా ఇక్కడ మనం మెన్షన్ చేస్తే సపోజ్ ఆ పాయింట్స్ ఈ పాయింట్ పి అని ఈ పాయింట్ క్యూ అని అనుకుందాం. అంటే మనకి గ్రీన్ ఫ్లాగ్ ఉన్నటువంటి పొజిషన్ ఆ పాయింట్ పి అని, రెడ్ ఫ్లాగ్ ఉన్నటువంటి పొజిషన్ క్యూ గా మనం తీసుకుంటే ఈ పర్సన్స్ ఉంచిన చోట ఈ పి ఎక్కడుంది, సెకండ్ లైన్ లో ఉంది. అంటే సెకండ్ లైన్ లో దాని బాటమ్ లో కరెక్ట్ గా ఎదురుగా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనుకోండి. అలాగే ఇక్కడ 8th లైన్ లో ఇక్కడ ఎదురుగా ఉన్నది ఎన్ అనుకోండి మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కోసం. అంటే పిఎం అనే డిస్టెన్స్ 25 మీటర్స్. మొత్తం ఇది 100 మీటర్స్ కాబట్టి ఇది 1/4 కనుక 25 మీటర్స్ అవుతుంది. క్యూఎన్ అంటే ఈ డిస్టెన్స్ 1/5 కనుక ఇట్ ఈస్ జస్ట్ 20 మీటర్స్ అవుతుంది. ఈ పటంలో చూసి ఈ విధంగా మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇవి దేనికి యూజ్ అవుతాయంటే మనకి ఎక్స్ అండ్ వై యాక్సిస్ గా ఏబిని ఏడిని తీసుకున్నప్పుడు వీటి కోఆర్డినేట్స్ రాయడానికి ఇప్పుడు ఇవి యూజ్ అవుతాయి.
సో ఈ రెండు మనం కనుక్కున్నాం 1/4 అంటే ఎక్కడ 1/5 అంటే ఎక్కడ అని. ఇప్పుడు 1/4 లో ఉన్నది ఏంటి ఇక్కడ గ్రీన్ ఫ్లాగ్ పోస్టెడ్ బై నిహారిక. సో నెక్స్ట్ స్టెప్ లో మనం నిహారిక పోస్ట్ గ్రీన్ ఫ్లాగ్ ఎట్ పి, మనం ఆ పొజిషన్ పేరు పి అని పెట్టాం చూడండి. గ్రీన్ ఫ్లాగ్ ఉన్నటువంటి పాయింట్ పేరు పి అనుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ ని ఏమని రాయవచ్చు కోఆర్డినేట్స్ ప్రకారం. పి యొక్క కోఆర్డినేట్స్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, పి కోఆర్డినేట్స్ మనం రాయాలంటే ఏం రాయాలి, ఫస్ట్ ఎక్స్ పొజిషన్ రాయాలి. పి ఏ లైన్ లో ఎదురుగా ఉంది 2 అనే లైన్, అంటే సెకండ్ లైన్. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ 2 కాబట్టి ఫస్ట్ మనం 2 రాస్తాం కామా. వై కోఆర్డినేట్ అంటే ఏంటి, దీని ఎదురుగా ఇక్కడ చూడాలి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ మనం చూస్తాం 1 2 3 4 చొప్పున ఇలా కాకుండా టోటల్ గా ఈ ఎంపీ అనేటువంటి డిస్టెన్స్ ఎంతైతే వై కోఆర్డినేట్ అంత అవుతుంది. ఎంపీ ఎంత ఇక్కడ 25 మీటర్స్ కాబట్టి పిలో సెకండ్ పొజిషన్ వై కోఆర్డినేట్ గా మనం ఎంత రాయాలి 25. దీన్ని మనం స్టూడెంట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 2,25 ఎలా వచ్చింది, 2 అనేది ప్రాబ్లం లోనే ఇవ్వబడింది సెకండ్ లైన్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ 2. బట్ వై కోఆర్డినేట్ ఏ విధంగా కనుక్కున్నాం, ఇక్కడ ప్రాబ్లం లో 100 ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి అంటే టోటల్ ఇది 100 మీటర్స్ అని ఇవ్వబడింది. దాంట్లో 1/4 డిస్టెన్స్ అంటే 25 కాబట్టి దీని ఎదురుగా మనకి 25 ఉంది నేరుగా అర్థం. అంతే తప్ప పిక్చర్ లో కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఏదో 5th 6th ఉంది అని మనం అనుకోకూడదు. టోటల్ గా ఇవి 100, వాటిని కుదించి ఇక్కడ చూపించడం జరిగింది. సో పి యొక్క కోఆర్డినేట్స్ మనకు వచ్చాయి. ఇన్ ద సేమ్ వే క్యూ అంటే రెడ్ ఫ్లాగ్ ఉన్న పొజిషన్, ఇక్కడ ప్రీత్ అని పర్సన్ ఉంది కనుక ప్రీత్ పోస్ట్ రెడ్ ఫ్లాగ్ ఎట్ పాయింట్ క్యూ అనుకుందాం. ఆ క్యూ యొక్క పొజిషన్ మనం ఎలా రాయొచ్చు, ఇదే సేమ్ వేలో కోఆర్డినేట్స్ ప్రకారం చెప్పాలంటే క్యూ ఏ లైన్ లో ఉంది 8th లైన్ లో, అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ 8. సో 8 కామా ఇక వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది, అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ క్యూఎన్ ఎంత అయితే అంత అవుతుంది. క్యూఎన్ మనకు కావాలంటే 1/5 అంటే ఎంతో చూడాలి, బికాస్ ఇక్కడ 1/5 డిస్టెన్స్ అని ఉంది కనుక 1/5 అంటే ఎంత 20. సో ఇక్కడ సెకండ్ ప్లేస్ మనకు వచ్చేది 20. సో పి అంటే కోఆర్డినేట్స్ 2,25 అయితే క్యూ అంటే 8,20 అని మనకు అర్థమవుతుంది. సో ప్రాబ్లం ఇండైరెక్ట్ గా ఇవ్వబడింది. ఈ పీక్యూలు ఇప్పుడు మనం కోఆర్డినేట్స్ రూపంలో ఇక్కడ ఒక్కొక్కటి మీటర్ యూనిట్ గా తీసుకున్నప్పుడు 225 820 మనకి ఇచ్చారని అర్థం. ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ అడిగింది ఏంటి మనకి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ ద ఫ్లాగ్స్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ గ్రీన్ ఫ్లాగ్ అండ్ రెడ్ ఫ్లాగ్, ఈ రెండు మధ్య డిస్టెన్స్ కావాలంటే ఇండైరెక్ట్లీ ఈ ప్రాబ్లం లో పీక్యూ మధ్య డిస్టెన్స్ కావాలి. సో వీ హ్యావ్ టు రైట్ డిస్టెన్స్ ఫార్ములా. సో డిస్టెన్స్ బిట్వీన్ x1/1 and x2/2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ మనకు తెలుసు కనుక ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తాం, పీక్యూ మధ్య డిస్టెన్స్ ని కనుక్కుంటాం. సో ఇక్కడ పీక్యూ డిస్టెన్స్ మనం కనుక్కుంటున్నాం ఇదే ఫార్ములా వాడి. బట్ ఇక్కడ ఈ రెండింటినే కంపేర్ చేసుకోండి. ఫస్ట్ పి అంటే మనం x1 y1 గాను, క్యూ అంటే x2 y2 గాను ఇలా తీసుకోవచ్చు. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ ఫార్ములా అప్లై చేయండి. సో క్యూ పీ డిస్టెన్స్ మనం చూడండి, x కోఆర్డినేట్స్ అంటే 8 2 కనుక x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 8 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y కోఆర్డినేట్స్ రాయాలి. ఇక్కడ 20 ఇక్కడ 25 ఉన్నాయి. సో 20 - 25 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఫస్ట్ బ్రాకెట్ లో 8 - 2 ఈజ్ నథింగ్ బట్ 6. సో 6 స్క్వేర్ ప్లస్ ఇన్ ద సెకండ్ బ్రాకెట్ వి గాట్ 20 - 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు -5. సో -5 కి స్క్వేర్. సో మనకి స్క్వేర్ లో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా స్క్వేర్ చేస్తే మళ్ళీ పాజిటివ్ అవుతావు కనుక 6 స్క్వేర్ అంటే 6 6 are 36 ప్లస్ -5 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 25. బికాస్ మైనస్ కూడా స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, 5 5 are 25. 36 ప్లస్ 65 యాడ్ చేస్తే మనకు వచ్చేది టోటల్లీ 61. సో పీక్యూ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 61 మీటర్స్. ఇక్కడ యూనిట్స్ అంటే మీటర్స్ రూపంలోనే ఉంది ప్రాబ్లం లో ఉంది కాబట్టి రూట్ ఆఫ్ 61 మీటర్స్ అనేది ఈ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్, అంటే డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ ద ఫ్లాగ్స్. ఇక నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ అడగడం జరిగింది. ఇఫ్ రష్మి హ్యాస్ టు పోస్ట్ ఏ బ్లూ ఫ్లాగ్, ఇక్కడ అదర్ పర్సన్ ఇంకొకరు ఉన్నారు రష్మి, కానీ వాళ్ళు ఏమి ఇక్కడ పోస్ట్ చేయాలి, బ్లూ ఫ్లాగ్ ని ఉంచాలంటే ఎక్కడ ఎగ్జాక్ట్లీ హాఫ్ వే బిట్వీన్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద 2 ఫ్లాగ్స్. ఈ పీని క్యూని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ లో కరెక్ట్ గా సగం దూరంలో హాఫ్ వే అంటే మిడిల్ పొజిషన్ లో ఒక బ్లూ ఫ్లాగ్ ని ఉంచాలంటే వేర్ షుడ్ షీ పోస్ట్ హెర్ ఫ్లాగ్. మరి రష్మి ఆ ఫ్లాగ్ ని ఎక్కడ ఉంచాలంటే ఓ రకంగా ఈ పీక్యూఏ కాకుండా దాని మిడ్ పాయింట్ ఎక్కడో కూడా మనం కనుక్కోవాలి. అంటే ఈ ప్రాబ్లం మనకి డిస్టెన్స్ ఫార్ములాతో పాటు సెక్షన్ ఫార్ములాలో ఉన్న మిడ్ పాయింట్ ని కూడా యూజ్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ హాఫ్ వే అనే పదం ఇవ్వబడింది కనుక మనం మిడ్ పాయింట్ అనే కాన్సెప్ట్ ని రాద్దాం. ఇప్పుడు మనం x1/1 x2/2 అనుకున్నాం. x1/1 x2/2 కు మిడ్ పాయింట్ ఎలా రాయాలో మనం గతంలోనే నేర్చుకున్నాం. సో మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ x1/1 అండ్ x2/2 ఈజ్ ఏమవుతుంది, ఈ ఫార్ములాని మనం అప్లై చేస్తే
x1 plus x2 by 2 ఆల్రెడీ ఇది గత వీడియోలో చూసాం. y1 plus y2 by 2. యాక్చువల్లీ ఇది కూడా సెక్షన్ ఫార్ములాలో భాగమే. అక్కడ m1 m2 బదులు 1 తీసుకుంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఇది. x1 plus x2 by 2, y1 plus y2 by 2 నే మిడ్ పాయింట్ అంటాం. అంటే ఈ రెండు పాయింట్స్ లో ఉన్న కోఆర్డినేట్స్ లో x పాయింట్స్ యొక్క యావరేజ్, y కోఆర్డినేట్స్ యొక్క యావరేజ్ మనం తీసుకోవాలి. సో దాని ప్రకారం మిడ్ పాయింట్ ఇప్పుడు వేటికి కనుక్కోవాలి? PQ కి మనం కనుక్కోవాలి. దేర్ఫోర్ మిడ్ పాయింట్ ఆఫ్ PQ అని మనం రాసుకుంటే ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఫస్ట్ x కోఆర్డినేట్ బదులు చూడండి x1 plus x2 by 2. ఇంతకుముందు డిస్టెన్స్ కనుక్కున్నాం, ఇప్పుడు మిడ్ పాయింట్ కాబట్టి వాటిని టోటల్ చేసి by 2 చేయాలి. ఇక్కడ 2, 8 ఉన్నాయి. సో ఫస్ట్ x కోఆర్డినేట్ 2 plus 8 by 2. నెక్స్ట్ సెకండ్ 25, 20 ఉన్నాయి. సో 25 plus 20 by 2. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 plus 8 అంటే 10. సో 10 by 2. 25 plus 20 is 45. సో 45 by 2. సో ఈ ఫ్రాక్షన్స్ లో మనం గమనిస్తే ఫస్ట్ ఫ్రాక్షన్ అనేది ఇంటీజర్ గా మారిపోతుంది, క్యాన్సిల్ అయ్యి 2 10 లో మనకి 5 టైమ్స్ అని తెలుసు. 2 10 లో క్యాన్సిల్ అయ్యి 5 టైమ్స్ మిగిలింది. సో 5 అనేది x కోఆర్డినేట్. 45 by 2 అనేది మనకి 45 ఆడ్ నెంబర్ కాబట్టి ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ కాదు, ఇంటీజర్ రాదు. అయినప్పటికీ ఇక్కడ డిస్టెన్స్ రూపంలో మనం చెప్తున్నాం కనుక 45 2 తో భాగిస్తే మనకి పాయింట్స్ లో వస్తుంది, అదే మనం మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 45 లో 2 అంటే మనకి ముందు 22 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 22 2s are 44. పాయింట్ పెడితే ఇక్కడ 10 కనుక 5. సో 5, 22.5 గా లేదా 22.5 గా మనం చెప్పవచ్చు 45 by 2ని. అంటే ఇక్కడ మనం ఫ్రాక్షన్ గా ఉంచకుండా డెసిమల్స్ లోకి ఎందుకు మార్చామంటే డిస్టెన్స్ రూపంలో మనం మెన్షన్ చేయాలి కనుక. దీన్ని బట్టి చూడండి మిడ్ పాయింట్ దేన్ని తెలియజేస్తుంది? మిడ్ పాయింట్ అంటే అర్థం ఇక్కడ ఎక్కడైతే క్వశ్చన్ లో మనకి రష్మి పోస్ట్ చేయాలి బ్లూ ఫ్లాగ్ అని ఉందో అదే. అంటే ఈ PQకి ఎగ్జాక్ట్ గా మిడిల్ పొజిషన్ ఏది? 5 అంటే ఇక్కడ x కోఆర్డినేట్ ప్రకారం 5th లైన్ అనమాట. అంటే ఈ 5th లైన్ లోకి వస్తుంది. అది ఎంత డిస్టెన్స్ లో వస్తుంది? సెకండ్ ఎప్పుడు డిస్టెన్స్ సూచిస్తుంది 22.5. అంటే ఈ బాటం నుంచి కరెక్ట్ గా 22.5 మీటర్ల దూరంలో కనుక మనం తీసుకుంటే అది Pకి Qకి మిడిల్ లోనే ఉంటుంది. అలాగే ఇక్కడ అక్కడ బ్లూ ఫ్లాగ్ ని రష్మి పోస్ట్ చేయాలి మనం చెప్పవచ్చు. సో దీన్నే చివరికి మనకి అడిగిన క్వశ్చన్ కి వేర్ షుడ్ షీ పోస్ట్ హెయిర్ ఫ్లాగ్ అనే దాని కన్క్లూజన్ మనం ఏం రాయొచ్చు? రష్మి షుడ్ పోస్ట్ హెయిర్ బ్లూ ఫ్లాగ్ ఎట్ లేదా ఆన్ ద 5th లైన్. 5th లైన్ లో పెట్టాలి. ఎంత డిస్టెన్స్ లో? అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 22.5 మీటర్స్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద బాటమ్ లైన్. అంటే ఏబి మొత్తంలోంచి, అంటే 5th లైన్ లో అడుగు నుంచి తీసుకుంటే 22.5 లో మనకి రావాలి. అదే కన్క్లూజన్ మనం మెన్షన్ చేద్దాం. సో రష్మి షుడ్ పోస్ట్ హెయిర్ బ్లూ ఫ్లాగ్ ఆన్ ద 5th లైన్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 22.5 మీటర్స్ ఫ్రమ్ ఏబి. ఇక్కడ ఎలా అయితే చూడండి ఉన్నటువంటి గ్రీన్ ఫ్లాగ్ ఏమో 25 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఏబి నుండి. రెడ్ ఫ్లాగ్ అనేది ఇక్కడ మనం చూసాం 20 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఇక్కడ చెప్తున్నటువంటి బ్లూ ఫ్లాగ్ అనేది ఎక్కడ రావాలంటే ఈ 5th లైన్ లో దీనికి మిడిల్ లో వస్తుంది. అంటే ఇక్కడ 20 కంటే ఎక్కువ, 25 కంటే తక్కువలో 22.5 అనేటువంటి ప్లేస్ లో మనకి బ్లూ ఫ్లాగ్ వస్తుంది. సో ఇది ఈ క్వశ్చన్ కి మనకి సొల్యూషన్ అవుతుంది. సో దీంతో మనం థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. ప్రాబ్లం 4. Find the ratio in which the line segment joining the points -310 and 6 - 8 is divided by -1, 6. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ దీని కూడా. ఇక్కడ మనకి ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద రేషియో. రేషియోయే మనం కనుక్కోవాలి. జాయినింగ్ ద పాయింట్స్ అంటే -310, 6 - 8 ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని -1, 6 అనే పాయింట్ ఎలా డివైడ్ చేస్తుందో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ డివైడ్ చేసే పాయింట్ ఆఫ్ డివిజన్ ఇవ్వబడింది, బట్ రేషియో ఇవ్వబడలేదు. సో ముందుగా అందుకే ఈ 3 పాయింట్స్ లో డివిజన్ చేసేది ఇది కాబట్టి ముందు ఈ రెండింటిని మనం A అండ్ B గా మెన్షన్ చేద్దాం. సో A -310, B 6 - 8. మరి ఈ పాయింట్ ఏం చేస్తుంది? ఇది ఈ రెండు పాయింట్స్ ని డివైడ్ చేస్తుంది, బట్ రేషియో మనకు తెలియదు. సో ఆ రేషియోని మనం m1:m2 గా తీసుకుందాం. సో లెట్ P డివైడ్స్ AB ఇన్ ద రేషియో m1:m2. P అంటే ఏమిటి? ఇక్కడ మనం పెట్టిన పేరు -1, 6 అనే పాయింట్ ని P అనుకున్నాం. అంటే టోటల్ గా AB ఒక లైన్ సెగ్మెంట్, దానిపైన P ఉంది. అది ఎంత రేషియోలో డివైడ్ చేస్తుందో మనకు తెలియదు, దాన్ని m1:m2 అనుకున్నాం. సో ఇప్పటి వరకు రేషియో మనకి ఇస్తే ఈ పాయింట్ కనుక్కుంటున్నాం, ఇప్పుడు పాయింట్ ఇస్తే రేషియో కనుక్కోబోతున్నాం. సో ఎనీహౌ మనం ఈ రేషియో కనుక్కోవడానికి సెక్షన్ ఫార్ములానే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో బై సెక్షన్ ఫార్ములా P = m1x2 + m2x1 / m1 + m2, m1y2 + m2y1 / m1 + m2 అని మనకు తెలుసు. బట్ ఈ సెక్షన్ ఫార్ములా ప్రకారం ఇచ్చిన P దేనికి సమానం? ఇక్కడ -1, 6 అనేటువంటి కోఆర్డినేట్స్ కి ఈక్వల్ అయింది. అంటే P యొక్క
ఫైనల్ కోఆర్డినేట్స్ మనకి ఇచ్చేయబడ్డాయి. ఎప్పుడు కూడా మనం ఇది కనుక్కుని ఈ ఆర్డినేట్స్ చెప్తున్నాం కోఆర్డినేట్స్, కానీ ఈసారి p ముందే తెలుసు, -16 అనేది ఆ ఆన్సర్ రావాలి. కానీ ఇక్కడ m1 m2 ప్లేస్ లో ఎంత ఉండాలో మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఆ రెండు తెలియదు కాబట్టి m1 m2 యాజ్ ఇట్ ఈస్ గా ఉంచి x1 y1 x2 y2 బదులు ఏబీలో ఉన్నవి రెండు మనం కంపేర్ చేసి రాస్తే నెక్స్ట్ స్టెప్ లో m1 ఇంటూ x2. చూడండి, m1 అంటే మనకు తెలియదు కాబట్టి m1 రాద్దాం. x2 అంటే మనకి సెకండ్ పాయింట్ లో ఉన్న x వాల్యూ 6. సో m1 ఇంటూ 6 ప్లస్ m2 బదులు m2 రాసాం. x1 అంటే ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ -3. సో m2 ఇంటూ -3 బై m1 ప్లస్ m2. సో m1 m2 అన్నోన్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ కోఆర్డినేట్. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములాలోని సెకండ్ కోఆర్డినేట్ m1 y2. మళ్ళీ కూడా మనం m1 యాజ్ ఇట్ ఈస్ గా m1 రాసుకోవాలి. y2 అంటే సెకండ్ ప్లేస్ లో ఉన్న y చూడండి -8. సో m1 ఇంటూ -8 ప్లస్ m2 ఇంటూ y1 అంటే ఇది చూడండి ఇక్కడ x1 y1 అంటే 10. సో m2 ఇంటూ 10 బై m1 ప్లస్ m2. సో ఇది టోటల్ గా మనకి సెక్షన్ ఫార్ములా ద్వారా వచ్చినటువంటి కోఆర్డినేట్స్. బట్ దీస్ ఆర్ ఈక్వల్ టు -1, 6. సో ఇది మొత్తం కూడా -1 6 కి ఈక్వల్ గా ఉండాలి. అంటే ఈ ఫస్ట్ ప్లేస్ మొత్తం -1 కి ఈక్వల్ అవ్వాలి, ఈ సెకండ్ y కోఆర్డినేట్ మొత్తం 6 కి ఈక్వల్ అవ్వాలి. అలా వచ్చే విధంగా m1:m2 రేషియోని మనం కనుక్కోవాలి. సో దానికోసం ముందు నెక్స్ట్ స్టెప్ లో మరి 2 పాయింట్స్ ఈక్వల్ అయినప్పుడు వాటి ఆబ్సెసర్స్ అండ్ ఆర్డినేట్స్ విడిగా ఈక్వల్ అవ్వాల్సింది. అంటే దీనికి ఒక x టర్మ్, దీని ఒక x టర్మ్ కి ఈక్వల్ అవ్వాలి, y టర్మ్ మొత్తం y టర్మ్ కి ఈక్వల్ అవ్వాలి. కనుక ఈ బ్రాకెట్స్ తీసివేసి మనం విడిగా ఇది ఈక్వల్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చినటువంటి ఈ వాల్యూ మనం సింప్లిఫై చేస్తే m1 ఇంటూ 6. సో వీ కెన్ రైట్ 6m1. నెక్స్ట్ m2 ఇంటూ -3 అంటే ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి -3m2 బై m1 ప్లస్ m2. ఈ వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అని చెప్పొచ్చు? ఇప్పుడు మనం ఈ బ్రాకెట్ లో ఉన్న ఫస్ట్ వాల్యూ మొత్తం -1 కి ఈక్వల్. సో ఇక్కడ మనం -1 రాసుకోవచ్చు. అండ్ అనదర్ ఈక్వాలిటీ, ఈ సెకండ్ వాల్యూ మొత్తం కూడా 6 కి ఈక్వల్. సో ఇక్కడ ఏం రావచ్చు? -8m1. ఈ రెండు ఇంటూ చేస్తే -8m1 ప్లస్ ఇక్కడ m2 ఇంటూ 10. సో వీ కెన్ రైట్ 10m2 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు 6. చూడండి, ఈ వాల్యూ అంతా -1 కి, ఈ వాల్యూ అంతా 6 కి. ఈ రెండు ఈక్వాలిటీస్ లో దేన్ని తీసుకునైనా సరే మనం m1:m2 కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చే ఒక డౌట్, ఇక్కడ m1 m2 అనే రెండు అన్నోన్ వాల్యూస్ మరి ఒక ఈక్వేషన్ నుంచి మనం సాల్వ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఏ విధంగా అంటే మనకి m1 m2 విడిగా కనుక్కోవాల్సిన అవసరం లేదని ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మనకు కావాల్సింది m1:m2. ఇక్కడ m1 m2 ఫిక్స్డ్ వాల్యూస్ అవనవసరం లేదంటే మనకి ఒక రేషియోలో సింప్లిఫై చేసాక వచ్చే వాల్యూస్ ని మనం m1 m2 అనుకుంటాం. కాబట్టి ఈ ఈక్వాలిటీ నుంచి మనం m1 ని m2 ని సెపరేట్ చేయకుండా m1/m2 అనే పదాన్ని తప్పిస్తే సరిపోతుంది. బికాస్ బై అన్న ఇష్టు అన్న మన క్యాలిక్యులేషన్ ఒకటే కాబట్టి. సో అందుకే ఏం చేస్తాం, ఏదో ఒక ఈక్వాలిటీ తీసుకుని ఈ బైలో ఉన్న టర్మ్స్ మొత్తం ముందు ఇంటూలోకి పంపిస్తాం. అంటే ఈ హోల్ బై ఉంది కనుక ఈ వాల్యూ అంతా ఇటు వస్తే ఇంటూ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో 6m1 -3m2 ఇజ్ ఈక్వల్ టు -1 ఇంటూ m1 ప్లస్ m2 అవుతుంది. ఇదే విధంగా సెకండ్ ఈక్వాలిటీ తీసుకుని కూడా చేయవచ్చు. అయితే రెండు అవసరం లేదు కాబట్టి ఒక ఈక్వాలిటీ నుంచి రాబట్టిన దాన్ని తీసుకొచ్చి రెండో దాంట్లో మనం వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది దీన్ని సరిగ్గా ఐడెంటిఫై చేయని వాళ్ళు ఈ రెండు లైక్ టర్మ్స్ అనుకుని తీసివేసే ప్రమాదం ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, ఇది m1, ఇది m2. సో m1 ఉన్న పదాలు ఒకవైపుకి, m2 ఉన్న పదాలు మరోవైపుకి మనం తరలించాలి. ముందుగా దానికోసం రైట్ సైడ్ సింప్లిఫై చేద్దాం. ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. దీస్ బోత్ ఆర్ నాట్ లైక్ టర్మ్స్. సో 6m1 -3m2 ఈక్వల్ టు మైనస్ తో మల్టిప్లై చేస్తే రెండింటికి మైనస్ వస్తుంది, 1 తో సేమ్ వస్తాయి కాబట్టి -m1 -m2 అయ్యాయి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న 4 టర్మ్స్ లో ఇటువైపు ఉన్న రెండిట్లో ఒకటి m1 ఉంది, ఇటువైపు రెండిట్లో ఒకటి m1 ఉంది. కాబట్టి m1 ను ఒక వైపుకి మనం షిఫ్ట్ చేయడానికి దీన్ని తీసుకురావచ్చు, m2లు ఇంకోవైపు ఉండే విధంగా మనం లెఫ్ట్ టు రైట్ ఇలా ట్రాన్స్పోజ్ చేయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో -m1 ఇటువైపు మనం మారిస్తే ప్లస్ గా మారుతుంది. సో 6m1 ప్లస్ m1 అయింది ఈక్వల్ టు ఇక్కడ -m2 ఉంది, ఇక్కడ నుంచి ఇది ప్లస్ వచ్చింది కాబట్టి -3m2 ప్లస్ లో ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే +3m2 అయింది. ఇప్పుడు దీనివల్ల మనం ఏం సెపరేట్ చేసాం, m1 లెఫ్ట్ సైడ్, m2 రైట్ సైడ్ వచ్చే విధంగా చేసాం. ఇప్పుడు m1 లో దీన్ని సింగిల్ టర్మ్ గా రాయవచ్చు. 6m1 + m1 ఎంత? బోత్ ఆర్ లైక్ టర్మ్స్. సో 6 + 1m1 కాబట్టి 6m1 + 1m1 కాబట్టి ఇది 7m1 గా మనం రాయవచ్చు. ఇన్ ద సేమ్ వే రైట్ సైడ్ -m2 + 3m2 ఇది ఒక సబ్ట్రాక్షన్. 3m2 లో నుంచి 1m2 మనం మైనస్ చేస్తున్నాం, ప్లస్ ఎక్కువ ఉంది కనుక వి గాట్ 2m2. మీకు ఇంతకు ముందే చెప్పినట్లు m1:m2 రావడం అంటే అర్థం
బైలోకి తీసుకొస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే అంటే ఈ 7ని మనం రైట్ సైడ్కి 2ని లెఫ్ట్ సైడ్కి మారిస్తే ఇవి ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బైలోకి వస్తాయి. అంటే సారీ ఇక్కడ 2ని కాకుండా మనం దేన్ని మార్చాలి, మనం m2ని మార్చాలి. m1 m2లు ఒకవైపుకి నెంబర్స్ ఒకవైపుకి తరలిస్తే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇప్పుడు m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 2/7 అవుతుంది. దీన్నే మనం ఈస్2 రూపంలో రాస్తే m1:m2 ఈజ్ ఈక్వల్ టు 2:7 అని మనం చెప్పవచ్చు. చూడండి ఇక్కడ ఇంటూ m2 ఇటు వస్తే బై అయింది, 7 ఇటు బైలోకి వచ్చింది. అంటే m1 బై m2 వాల్యూ 2/7 అయినప్పుడు దీని ఒక ఫ్రాక్షన్ గా రాస్తే 2/7 వచ్చింది. అంటే అర్థం ఏమిటి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ m1 2/7 లేకపోయినా వాటిని సింప్లిఫై చేస్తే చివరికి రేషియోలో 2/7 మిగలాలి అని అర్థం. సో ఒకవైపు 2 పార్ట్స్ ఒకవైపు 7 పార్ట్స్ వచ్చే విధంగా డివైడ్ చేస్తుందని అర్థం. సో ఫైండ్ ద రేషియో అంటే ఆల్రెడీ ఇక్కడ రేషియో ఫైండ్ చేయడం అయిపోయింది. అయితే ఇది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మనం జస్ట్ x కోఆర్డినేట్ ఈక్వల్ చేసి మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఇదే m1 m2లు 2/7 సబ్స్టిట్యూట్ చేస్తే y కోఆర్డినేట్ కూడా సరిపోయిందో లేదో మనం వెరిఫై చేయొచ్చు. సో దానికోసం ఏం చేద్దాం, నెక్స్ట్ వెరిఫికేషన్ కూడా చేద్దాం. అంటే y కోఆర్డినేట్ ఇక్కడ ఆల్రెడీ x కోఆర్డినేట్ తీసుకుని మనం రాబట్టాం, 2:7 మనకు ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ సెకండ్ y కోఆర్డినేట్ కూడా ఈక్వల్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్. సో దానికోసం ఏం చేస్తున్నాం, y కోఆర్డినేట్ లో ఉన్న వాల్యూస్ లో అంటే m1 బదులు 2ని m2 బదులు 7ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి -8m1 అని ఉంది. సో -8 ఇంటూ m1 అంటే ఎంత 2, m1 బదులు 2 పార్ట్స్ మనం రాసుకోవచ్చు కనుక ఇక్కడ 2 ప్లస్ 10m2 అని ఉంది. m2 అంటే 7, సో ఇక్కడ 10 ఇంటూ 7 నెక్స్ట్ ఏముంది బై m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 7. చూడండి ఇది m1 ప్లస్ m2 బై 2 ప్లస్ 7. ఇదంతా ఎంత రావాలి, ఈక్వల్ టు 6 కనుక అయినట్లయితే మన వెరిఫికేషన్ కరెక్ట్. సో దీన్ని మరి మనం సింప్లిఫై చేసి చూద్దాం. ఎంత అయింది ఇది -16, 8 2s are 16 ప్లస్ 10 7s are 70 బై 9. చూడండి ఇది 70 ఇది 9. 70లో 16 మైనస్ చేయాలి. 70లో 16 మైనస్ చేస్తే మనకు వచ్చేది ఎంత 54. సో 54/9, బట్ 9 టేబుల్ 54లో 6 టైమ్స్ క్యాన్సిల్, సో వి గాట్ 6. మరి ఇక్కడ కూడా y కోఆర్డినేట్ ఏముంది 6. అంటే ఇది మనం వెరిఫై చేయడం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, హెన్స్ వెరిఫైడ్. మనం ఏం వెరిఫై చేసాం, x కోఆర్డినేట్స్ ఈక్వల్ చేయగా వచ్చిన రేషియోని తీసుకొచ్చి y కోఆర్డినేట్ సరిపోయిందో లేదో వెరిఫై చేసాం. ఇది వెరిఫై చేసాం కాబట్టి వచ్చిన ఆన్సర్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో టోటల్ గా ఈ లైన్ సెగ్మెంట్ ని -16 అనేటువంటి పాయింట్ డివైడ్ చేసే రేషియో ఎంత ఉంటుంది, 2:7 అని చెప్పవచ్చు. దెర్ఫోర్ ద రిక్వైర్డ్ రేషియో ఈజ్ 2:7 అనేది ఫైనల్ గా మనం కన్ఫర్మ్ చేసే ఆన్సర్. సో దిస్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 4. ఇక ఈ వీడియోలో చెప్పబోయే చివరి ప్రాబ్లం 5th ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. Find the ratio in which the line segment joining A 1-5 and B -4-5 is divided by the x-axis. Also find the coordinates of the point of division. సో ఈ ప్రాబ్లంలో AB అనేటువంటి పాయింట్స్ ఇవ్వబడ్డాయి. ఇవి x-axis చేత ఎలా డివైడ్ అవుతాయో ఆ రేషియో కనుక్కోమని ఉంది. అంటే ఈ రెండింటినీ కలిపేటువంటి లైన్ సెగ్మెంట్ ని ఆ లైన్ సెగ్మెంట్ x-axis గుండా వెళ్తుంది అని అర్థం. ఆ x-axis వీటిని ఎలా విడగొడుతుంది అంటే x-axis మీద ఉన్న ఒక పాయింట్ AB మధ్యలో ఉంటుంది, అది విడగొట్టే రేషియో కనుక్కోవాలి. నెక్స్ట్ ఆ విడగొట్టేటువంటి పాయింట్ ఆఫ్ డివిజన్ అంటే ఎక్కడైతే అది విభజన చెందుతుందో ఆ పాయింట్ కోఆర్డినేట్స్ కూడా మనం అడగడం జరిగింది. సో ముందుగా ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ABలు మనం మెన్షన్ చేస్తే A 1-5 అండ్ B -4-5. బట్ ఇక్కడ రేషియో కనుక్కోమన్నది కనుక ఈ ప్రాబ్లంలో కూడా ఈ రెండింటిని మనం x1/1 x2/2 గా తీసుకుంటాం. వీటిని డివైడ్ చేసేది x-axis అని ఉంది. ఆ x-axis డివైడ్ చేసే రేషియో మనం m1:m2 అనుకుందాం. అలాగే x-axis పైన ఉన్నటువంటి ఈ పాయింట్ ఆఫ్ డివిజన్ ఏది డివైడ్ చేస్తుందో ఆ పాయింట్ ని P అని నేమిద్దాం. సో లెట్ ద x-axis డివైడ్స్ AB ఇన్ ద రేషియో m1:m2 అండ్ ద పాయింట్ ఆఫ్ డివిజన్ బి P. టోటల్ గా ఏమైనా రాసి చూడండి, ముందు రేషియో పేరు m1:m2 అనుకున్నాం ఫార్ములా లాగానే. ఆ పాయింట్ ని x-axis మీద ఉంటూ ఈ రెండింటిని డివైడ్ చేసే పాయింట్ ని P అని పేరు పెట్టాం. ఈ P యొక్క కోఆర్డినేట్స్ కూడా మనం ఇప్పుడు కనుక్కోవాలి. బట్ ఇది డివైడ్ చేసే దాన్ని ఎప్పుడు కూడా సెక్షన్ ఫార్ములా ద్వారా కనుక్కుంటాం కనుక m1:m2 అనే రేషియోతో మరి ఏబిఎల్ని x1/1 x2/2 గా తీసుకుంటే సెక్షన్ ఫార్ములా. సో బై సెక్షన్ ఫార్ములా P యొక్క కోఆర్డినేట్స్ ఫార్ములా మనం రాస్తాం m1x2 + m2x1 / m1 + m2 m1/2 + m2y1 / m1 + m2 అని మనకు తెలుసు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ P ని నేరుగా కనుక్కోవడం అనేది కాకుండా ఈ P అనే పాయింట్ కి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంలో ఇచ్చిన స్పెషల్ కండిషన్ ఏమిటి, ఈ P పాయింట్ ఎక్కడుంది, ఇట్ ఈస్ డివైడెడ్ బై x-axis. లైన్ సెగ్మెంట్ ఈస్ డివైడెడ్ బై ద x-axis. సో దిస్ పాయింట్ షుడ్ బి లై ఆన్ ది x-axis. అంటే P అనేటువంటి పాయింట్ నార్మల్ గా ఎక్కడో ఒక చోట ఉండే పాయింట్ కాదు, ఇక్కడ x-axis మీద ఉండాల్సిన పాయింట్.
మరి x యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంటే దానిలో సెకండ్ ప్లేస్ అంటే y కోఆర్డినేట్ 0 ఉంటుందని మనకు తెలుసు. x యాక్సిస్ మీద ఎవ్రీ పాయింట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ x, 0. సో అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తే బట్ ఇఫ్ ఎనీ పాయింట్ లైస్ ఆన్ ద x యాక్సిస్ ఇట్స్ y కోఆర్డినేట్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద మెయిన్ కండిషన్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఈ పాయింట్ మనకి x యాక్సిస్ మీద ఉండాలి అంటే x యాక్సిస్ మీద ఎక్కడ y కోఆర్డినేట్ 0 గా ఉంటుంది. కాబట్టి ఈ సెకండ్ ప్లేస్ మొత్తం 0 అవ్వాలి. ఆ కండిషన్ బట్టి ఇప్పుడు మనం m1/m2 ని కనుక్కోవచ్చు. సో ఈ y కోఆర్డినేట్ ని 0 చేస్తే మన రూల్ ప్రకారం y కోఆర్డినేట్ అంటే ఏది m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 అనేటువంటి వాల్యూ మొత్తం కూడా 0 అవ్వాలి. బట్ దీంట్లో మనకి m1 m2లు తెలియదు, అన్నోన్ వాల్యూస్. బట్ y2 y1 తెలుసు. ఇక్కడ చూడండి x1y1 x2 y2 కాబట్టి మనకి ఇది y2 అంటే 5, y1 అంటే -5. కాబట్టి ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే m1 y2 చూడండి m1 ఇంటూ y2 అంటే ఎంత సెకండ్ ప్లేస్ లో ఉన్న y అంటే 5. సో m1 ఇంటూ 5 ప్లస్ m2 ఇంటూ y1 అంటే -5. సో m2 ఇంటూ -5 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు 0. ఈ బైలో ఉన్నది అన్నోన్ వాల్యూ అయినప్పటికీ రైట్ సైడ్ 0 ఉండటం వల్ల బై ఉన్న వాల్యూ మొత్తం ఇటువైపు వెళ్ళినా ఇంటూలో అది 0 అవుతుంది. సో ఇక రిమైనింగ్ మనకి ఏం మిగిలింది m1 ఇంటూ 5 మీన్స్ 5m1 నెక్స్ట్ m2 ఇంటూ -5. సో ప్లస్ ఇంటూ మైనస్ బికమ్స్ మైనస్. సో -5m2 ఈక్వల్ టు 0 బికాస్ 0 ఇంటూ m1 ప్లస్ m2 అని వచ్చినా కూడా ఇది ఆల్రెడీ 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనీ నాన్ జీరో నెంబర్ ఇస్ 0. సో ఇక్కడ 5m1 మైనస్ 5m2 0 వచ్చింది కనుక దీని నుంచి మనం m1/m2 కనుక్కోవచ్చు. సో ఏం చేద్దాం, ఆల్రెడీ ఈ మైనస్ పదాన్ని తీసుకొద్దాం. అంటే 5m1 ఇజ్ ఈక్వల్ టు 5m2 అవుతుంది. సో దీని నుంచి మనం రెండు వైపులా కూడా 5 క్యాన్సిల్ చేస్తే m1/m2 అనేది మనం అబ్జర్వ్ చేస్తే 5/5. సో ఇట్ ఈక్వల్ టు 1/1. అంటే రేషియో రూపంలో మనం చెప్పాలంటే 1:1 గా ఈ రేషియోని మనం తీసుకోవచ్చు. అంటే ఒక రకంగా ఇక్కడ రేషియో సమానంగా వచ్చింది. అంటే m1:m2 1:1 కి సమానం అంటే అర్థం ఏమిటి, ఈ x యాక్సిస్ అనేది ఈ పాయింట్ ని కరెక్ట్ గా సగంగా విభజిస్తుంది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ పాయింట్ అని అర్థం. సో అదే కన్క్లూజన్ మనం రాయవచ్చు. సో ద రిక్వైర్డ్ రేషియో ఈక్వల్ టు 1:1. ఈ 1:1 నే మనం దేంతో కంపేర్ చేయొచ్చు, m1:m2 తో కంపేర్ చేయవచ్చు. సో ఇట్ ఈస్ మిడ్ పాయింట్ అనమాట. మరి ఇక్కడతో రేషియో కనుక్కున్నాం. బట్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ డివిజన్. ఈ P అనే పాయింట్ కూడా కనుక్కోమని ఉంది. అంటే ఈ 1:1 లో డివైడ్ చేసే పాయింట్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం ఈ పాయింట్ ఆఫ్ డివిజన్ ని ఇప్పుడు మనం చేద్దాం. అది చేయాలంటే మరి మనకి రూల్ ఏమిటి, ఈ P అనేటువంటి పాయింట్ ఫార్ములా ఆల్రెడీ రాసాం కనుక మిడ్ పాయింట్ ప్రత్యేకించి రాయనవసరం లేదు. దీంట్లోనే m1 m2ల ప్లేస్ లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 1:1. బికాజ్ ఇక్కడ 1:1 అనేది ఇప్పుడు మన దృష్టిలో m1:m2 కి ఈక్వల్ కాబట్టి సెక్షన్ ఫార్ములాయే ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములాగా మారిపోతుంది. m1 ప్లేస్ లో 1, m2 ప్లేస్ లో 1 తీసుకుంటే ఈ P కోఆర్డినేట్స్ ఏమొస్తాయి చూడండి, 1 ఇంటూ x2. అంటే ఇక్కడ 1 ఇంటూ x2. సో x2 అంటే చూడండి సెకండ్ ప్లేస్ లో ఉన్న x అంటే -4. సో 1 ఇంటూ -4 ప్లస్ 1 ఇంటూ రెండు 1లే ఇక్కడ m1 m2 కూడా 1లే. x1 అంటే 1 ఇంటూ -4 ప్లస్ 1 ఇంటూ 1 బై మనకి m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 1. నెక్స్ట్ m1y2 అంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ 0 అవుతుందని మనకు తెలుసు, అయినా ఇక్కడ వెరిఫై చేస్తున్నాం. m1 ఇంటూ y2 అంటే ఇక్కడ 5. సో 1 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ -5. చూడండి ఇక్కడ ఒకటి y2 5 అయితే y1 -5 బైలో m1 ప్లస్ m2 సేమ్ అంటే 1 ప్లస్ 1. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ x కోఆర్డినేట్ లో 1 ఇంటూ -4 అంటే ఎంత, -4 ప్లస్ 1 ఇంటూ 1 ఈజ్ 1 బై 1 ప్లస్ 1 ఈజ్ 2. అలాగే సెకండ్ ప్లేస్ లో 1 ఇంటూ 5 ఈజ్ 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనదర్ 5 బై 2. బట్ ఇక్కడ 5 - 5 మాత్రం 0 అయిపోతుంది. ఫస్ట్ ప్లేస్ లో -4 ప్లస్ 1 చేస్తే మనకు వచ్చేది -3. సో ఇట్ ఈజ్ -3/2 నెక్స్ట్ 0/2 అని వచ్చింది. సో టోటల్లీ మనకి ఫస్ట్ ప్లేస్ x కోఆర్డినేట్ -3/2 అయితే 0 బై ఎనీ నాన్ జీరో నెంబర్ ఈజ్ 0 కాబట్టి y కోఆర్డినేట్ 0 అయింది. అందుకే ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది, x యాక్సిస్ మీద ఉంటుంది. సో చూడండి P పాయింట్ x యాక్సిస్ మీద ఉంటూనే ఏ రేషియో డివైడ్ చేస్తుంది, 1:1 లో డివైడ్ చేస్తుంది. సో ఫైండ్ ద రేషియో అన్నదానికి ఇది ఆన్సర్ అవుతుంది. మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ డివిజన్ అన్నదానికి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఫైనల్ కన్క్లూజన్ గా మనం therefore the point of division is -3/2, 0 అని మెన్షన్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 5 సొల్యూషన్. సో 7.2 లోని హాఫ్ పార్ట్ దీంతో మనకి పూర్తయింది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని నెక్స్ట్ పార్ట్ లో ఇదే ఛానల్లో చేయబోయే వీడియోలో మనం సొల్యూషన్స్ ని చూడవచ్చు.
See the video description for previous chapters and topics details and links. సో ఈ చాప్టర్కి ముందున్న చాప్టర్స్ కానీ ముందున్న టాపిక్స్ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్ ఉంటాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, like and share the videos to encourage this attempt and express your valuable opinion in the comment box. సో వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం, అలాగే వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయడం తప్పనిసరిగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.